హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతన్య 7. సో డియర్ స్టూడెంట్స్, మిడ్ 2 ఎగ్జామ్కి కావాల్సిన బేసిక్ ఫిజిక్స్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో చూపెట్టబోతున్నా. యూనిట్ 3 అండ్ యూనిట్ 4 నుంచి ఏమేమి క్వశ్చన్ వస్తుంది మిడ్ 2 ఎగ్జామ్లో. డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, ఓకేనా? రైట్. డియర్ స్టూడెంట్, చూడండి ఇక్కడ యూనిట్ 3 అండ్ యూనిట్ 4 నుంచి ఏమేమి క్వశ్చన్ ఉన్నాయో చూపిస్తున్నా మీకు. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ద యూనిట్ 3 మెకానిక్స్ చాప్టర్ నుంచి. ఇక్కడ చూడండి డియర్ స్టూడెంట్స్, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రొజెక్టైల్ మోషన్ మీద 5 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు స్టార్టింగ్లో, ఓకేనా? అండ్ ఇవి స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఈ క్వశ్చన్స్ అనేవి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇవి ప్రిపేర్ అవ్వండి, మీరు పక్కా వస్తుంది. అండ్ ఇక్కడ చూడండి రిమైనింగ్ క్వశ్చన్స్ వచ్చేసి 6 నుంచి 10 వరకు ఉన్నాయి. అంటే ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి, అక్కడ 5 క్వశ్చన్స్ ఉండే కదా. డియర్ స్టూడెంట్ చూడండి, ఇక్కడ 5 క్వశ్చన్స్, ఇక్కడ 5 క్వశ్చన్స్, టోటల్ 10 క్వశ్చన్స్ నేర్చుకోండి ప్రొజెక్టైల్ మోషన్ మీద. ఈ మేజర్గా డెఫినేషన్స్ అడుగుతాడు నాన్న, మేజర్గా డెఫినేషన్ అడుగుతాడు. అండ్ ఫ్రిక్షన్ మీద 3 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. చూడండి, డిఫైన్ ఫ్రిక్షన్, డిఫైన్ నార్మల్ రియాక్షన్, డిఫైన్ యాంగిల్ ఆఫ్ రిఫోర్స్. డియర్ స్టూడెంట్స్, టోటల్ 13 క్వశ్చన్ నేర్చుకోండి. ఈ 13 క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్స్ పక్కా వస్తుంది, ఓకేనా? రైట్. ఇది యూనిట్ 3కి మాత్రమే. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద యూనిట్ 4 ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి. 1 మార్క్స్వి ఏ క్వశ్చన్స్ ఉన్నాయి చూపెట్టబోతున్నాం మీకు. ఫస్ట్ ఇక్కడ ఎలాస్టిసిటీ నుంచి చెప్తున్నా. డియర్ స్టూడెంట్, ఇక్కడ మనకు 3 కాన్సెప్ట్ ఉంటుంది. ఎలాస్టిసిటీ ఒకటి, సర్ఫేస్ టెన్షన్ ఒకటి, విస్కాసిటీ ఒకటి. ఎలాస్టిసిటీ నుంచి ఇక్కడ నేను 5 క్వశ్చన్ ఇచ్చాను చూడండి అన్న, ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. ఈ 5 క్వశ్చన్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇక్కడ ఎలాస్టిసిటీ కంటిన్యూషన్ అన్న, ఇక్కడ చూడండి 6, 7, 8, 9, ఓకేనా? ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవి 9 క్వశ్చన్స్, ఓకేనా? ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇవి ప్రిపేర్ అవ్వండి, మీరు పక్కా ఈరోజు ఎగ్జామ్లో అయితే పక్కా వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ. హుక్స్లా అయితే 100% వస్తుంది, హుక్స్లాని బాగా చూసుకొని వెళ్ళండి, ఓకేనా? అండ్ డియర్ స్టూడెంట్స్, ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి ఎలాస్టిసిటీ మీద, 10th అండ్ 11th క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? రైట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ మీద ఇక్కడ చూడండి నాన్న, 5 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న ఇక్కడ మనకు 12th నుంచి 16 వరకు. దీంట్లో మీరు యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ కావచ్చు, డిఫైన్ క్యాపిలారిటీ, ఇవి బాగా వస్తాయి నాన్న, ఇవి బాగా వస్తాయి, ఓకేనా? ఇక్కడ నేను సైడ్కి ఇయర్స్ కూడా మెన్షన్ చేసిన, అంటే ఆ క్వశ్చన్స్ ఎక్కువ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలని అర్థం, ఓకేనా? 1 మార్క్స్ క్వశ్చన్ చూసుకోండి నాన్న. అండ్ సర్ఫేస్ టెన్షన్ మీద ఇంకో క్వశ్చన్ ఉంది నాన్న, చూడండి ఇక్కడ, ఓకేనా? 17th క్వశ్చన్. మెన్షన్ ద ఫార్ములా ఫర్ సర్ఫేస్ టెన్షన్ బేస్డ్ ఆన్ క్యాపిలారిటీ, ఓకేనా? అంటే సర్ఫేస్ టెన్షన్కి ఫార్ములా రావాలి, అండ్ క్యాపిలారిటీకి కాన్సెప్ట్తో ఉన్నప్పుడు రాయాలి బేట, ఓకేనా? డియర్ స్టూడెంట్స్, కొంచెం స్పీడ్గా చెప్తున్నట్టు అనిపిస్తుంది మీకు, కానీ మీరు వీడియోని ఆపి స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి, ఎలాస్టిసిటీ మీద ఇక్కడ 5 క్వశ్చన్ ఇచ్చాను, ఇక్కడ 4 క్వశ్చన్ ఇచ్చాను, 9 అయిపోయినాయి, ఇక్కడ 2 ఉన్నాయి, అంటే 11 క్వశ్చన్స్. మొత్తం ఎలాస్టిసిటీ మీద 11 క్వశ్చన్స్. అండ్ సర్ఫేస్ టెన్షన్ మీద ఇక్కడ చూడండి, ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న, 12 నుంచి 16 వరకు. అండ్ ఇంకోటి, ఓకేనా, 17. అంటే టోటల్ ఇక్కడ 5, ఇక్కడ 1, 6 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్ చూసుకోండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద విస్కాసిటీ. విస్కాసిటీ మీద చూడండి నాన్న, 18 నుంచి 22 వరకు ఉన్నాయి. అంటే ఈ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అయ్యారనుకో మీకు పక్క మంచి మార్క్స్ వస్తాయి నాన్న. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కొంచెం పెద్ద చాప్టరే, బట్ తప్పదు నాన్న, అన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాల్సింది. మేజర్గా అడిగేది డిఫైన్ విస్కాసిటీ, డిఫైన్ విస్కస్ ఫోర్స్ అంటే ఏంది, ఇవి అడుగుతాడు ఎక్కువ, ఓకేనా? ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి, 23 అండ్ 24. డియర్ స్టూడెంట్స్, ఈ 2 క్వశ్చన్స్ కూడా చూసుకోండి ఒకసారి, ఓకేనా? టోటల్ యూనిట్ 3 నుంచి 13 క్వశ్చన్స్ ఉన్నాయి, యూనిట్ 4 నుంచి 24 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ అన్ని క్వశ్చన్స్ చూసుకొని వెళ్ళారనుకో మీకు పక్కా మంచి మార్క్స్ వస్తుంది, బైకి బై అయితే పక్క వస్తున్నాను, ఓకేనా? రైట్. డియర్ స్టూడెంట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.